రైట్, ఇక విశ్లేషకులు జయసారథి గారితో మాట్లాడదాం. జయసారథి గారు, ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించేటువంటి ఒక కీలకమైనటువంటి సంస్థ. సో ఇంతటి సున్నితమైనటువంటి వ్యవస్థలో ఈ సెక్యూరిటీ బ్రీచ్ జరగడం అనేది అది టెక్నికల్గా సాంకేతిక లోపం అంటారా, లేదంటే వ్యవస్థలో పాతుకుపోయినటువంటి ఒక సిస్టమాటిక్ కరప్షన్కు నిదర్శనంగా చూడాలా? ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు నాయకులు మాట్లాడారు. అయితే ఇక్కడ ఐరనీ ఏంటంటే, ఇప్పుడు మాట్లాడిన పార్టీ నాయకులు అందరూ కూడా తమ తమ ప్రభుత్వ హయాంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పేపర్ లీకేజీలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళే ఉన్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగాయి, తర్వాత కాంగ్రెస్ పార్టీలో 2006 యూపీఏ హయాంలో జరిగాయి, ఇప్పుడు ఎన్డీఏ కూడా మనం చూస్తూనే ఉన్నాము. దాదాపుగా 12 ఏళ్లలో 152 సార్లు పేపర్ లీకేజీలు జరిగాయి అనేసి చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు సార్? రోజా గారు, మీరు చెప్పింది వాస్తవం. ఏంటంటే ఈ మూడు పార్టీలు కూడా అధికారం ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు బీజేపీ కేంద్రంలో ఉండొచ్చు, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉండొచ్చు, గతంలో బీఆర్ఎస్ కూడా ఉంది. కానీ వీళ్ళు ముగ్గురు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినంత స్పష్టంగా లేదా ఈ లీకేజీల మీద కానీ ఇంకే అంశం మీదనైనా కానీ మరి అధికారంలోకి వచ్చాక ఉండదు. లేదా ప్రజలు ప్రశ్నిస్తే ఏదో ఒక ముద్రేసి వాళ్ళను నేరస్తులుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఇప్పుడు అక్కడ ఉన్న వారందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, మేము మాట్లాడే విషయాన్ని కూడా మీరు ఎవరికి ఏదో దురుద్దేశాలు ఆపోదించకుండా మీరు వాస్తవాలు గ్రహించాలని కూడా చెప్తా ఉన్నాను. ఇప్పుడు 2 విషయాలండి ఇక్కడ. ఒకటి పేపర్ లీకేజీ, తర్వాత పేపర్ లీకేజీ భవిష్యత్తులో జరగకుండా ఉండడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు. పేపర్ లీకేజీ స్పష్టంగా జరిగింది. మీరు అన్నట్టు వ్యవస్థలో స్పష్టంగా కరప్షన్ పెరిగిపోయింది. దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంతకుముందు అంటే దీన్ని చెప్పడానికంటే ముందు కూడా ఒకటి చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే చాలా సీరియస్ విషయాన్ని చాలా తేలిగ్గా చెప్పారు వెంకటరెడ్డి గారు. అక్కడ నిరసన వ్యక్తం చేసినటువంటి వాళ్ళు పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు అన్నారు. అది వారు కావాలని చెప్పారో లేదో తెలియదు నాకు. ఎందుకంటే ఒక అంత పెద్ద ప్రధాని కంప్లీట్ అయిపోయాక చెప్పండి, మీరు అయిపోయాక చెప్పండి, మళ్ళీ కంప్లీట్. అయితే అన్ని వేల మంది అక్కడికి పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి భారత పార్లమెంటు ముందు కూర్చుంటే భారతదేశ సార్వభౌమాధికారానికి ఎంత పెద్ద నష్టం. మీరు అలాంటి మాటలు మాట్లాడడం ద్వారా మీ ప్రధాని యొక్క సమర్థతను మీరు ప్రశ్నించినట్టయితే, కాబట్టి దాన్ని మీరు ఉపసంహరించుకోండి, లేదా మీరు సవరించుకునే ప్రయత్నం చేసిన తర్వాత మీకు సందర్భం వచ్చినప్పుడు. అయితే దాన్ని వాళ్ళు భారత పౌరులే, సపోర్ట్ అంతా కూడా పాకిస్తాన్ వాళ్ళు సపోర్ట్ చేస్తా ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళు సపోర్ట్ చేస్తారని చెప్పిన మెజారిటీ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే సపోర్ట్ చేస్తా ఉన్నారు. అయితే రెండో విషయం ఏంటంటే, మీరు ఆ పాయింట్ అన్నా కూడా తప్పే. ఒక పాకిస్తాన్ సపోర్ట్ గా ఉన్నటువంటి ఒక సంస్థ దేశాన్ని అడిబొడ్డున చేస్తా ఉంటే మీ ఫెయిల్యూర్ అయిపోతుంది. మీకు అర్థం కావట్లేదు. మీరు ఏది ఉద్దేశంతో చెప్పినా కూడా అది కరెక్ట్ కాదు. రెండోది, ఒక పాకిస్తాన్ సపోర్టర్ ఆర్గనైజేషన్ దేశంలోని వేల మందిని యువతను కూడగట్టుతా ఉంటే ఈ దేశ హోంమంత్రి లేకపోతే ఈ దేశ వ్యవస్థలు చేష్టలుడికి చూస్తున్నాయా అని ప్రశ్న వస్తుంది. మీరు ఆలోచించుకోండి. అక్కడ అంగీకరించకపోయినా కొంపలేమి అంటుకోవు, కానీ మీరు మాట్లాడే ముందు ఆలోచించుకోవాలని నా యొక్క విజ్ఞప్తి మాత్రమే. రెండో విషయం ఏంటంటే, అక్కడ నీట్ లీక్ అయిందనేది మటుకు వాస్తవం. వాళ్ళంతా విద్యార్థులు, అందులో మీ పిల్లలు ఉండొచ్చు, మా పిల్లలు ఉండొచ్చు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తల యొక్క పిల్లలు కూడా ఉంటుంటారు. వాళ్ళు కూడా సఫరర్స్. అయితే ఏమన్నారు, ఒక మంత్రి రాజీనామా చేస్తే ఏం కొట్టుకపోతుంది అనేటువంటి అభిప్రాయం కొంతకాలంలో వచ్చి, అది కాంగ్రెస్ అయినా అదే అంటది, బీజేపీ అయినా అదే అంటది, బీఆర్ఎస్ అయినా అంటది. ఎందుకంటే వాళ్ళేమి అధికారం ఉండగా చేయలేదు. ఇవాళ ప్రశ్నించాం, మేమందరం ప్రశ్నించాం. టెలికాం కుంభకోణం జరిగింది, రాజీనామా చేయాలని మాట్లాడాం. లేకపోతే ఈ రాష్ట్రం